ఇది సిద్ధముని చెప్పిన గురుమహిమ గురించి మనం తెలుసుకోబోయే సంక్షిప్త వివరణ. మనం ఎంతో నమ్మిన గురువు మన బాధలను ఎందుకు వెంటనే తీర్చడు అని ఎప్పుడైనా ఆలోచించారా? సరిగ్గా ఇదే సందేహంతో తీవ్రమైన బాధలో ఉన్న నామధారకుడికి సిద్ధముని ఇచ్చిన గొప్ప ఓదార్ప ద్వారా గురుకృపకున్న అసలైన అర్థాన్ని ఈ కథ మనకు వివరిస్తుంది. ఇందులో మొదటది గురుకృప అసలు అర్థం. నామధారకుడిలా మీరూ ఎప్పుడైనా నేను గురువును అంతలా నమ్మాను కదా, అయినా నాకెందుకిన్ని కష్టాలు అని అనుకున్నారా? చూడండి, కష్టాలు వెంటనే మాయమైపోవడం కాదు గురుకృప అంటే. చిమ్మచీకటిలో ఉన్నప్పుడు కొత్త దారిని సృష్టించకుండా ముందే ఉన్న దారిని స్పష్టంగా చూపించే దీపంలాంటివాడు మన గురువు. ఆ కష్టాల్లో కూడా మనసు విరిగిపోకుండా నిలబడే ధైర్యాన్ని ఇస్తాడు. ఇక రెండవది, గురువు మనలో తీసుకొచ్చే అంతరంగిక మార్పు. అంటే ఆయన కేవలం మన కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు సుమా. దేవుళ్ళు, తల్లిదండ్రుల కంటే భిన్నంగా మనల్ని లోపల నుంచి పూర్తిగా మారుస్తాడు. అసలు మన జీవితం ఎందుకిలా సాగుతోందని అర్థం చేసుకునే ఒక లోతైన సరికొత్త చూపును ఆయన మనకు ప్రసాదిస్తాడు. చివరిగా, గురుకథలకి ఉండే అద్భుతమైన శక్తి. నేరుగా చెప్పే సమాధానాల కంటే ఇలాంటి కథలు మనం మనసుని ఎందుకు అంత త్వరగా మారుస్తాయో తెలుసా? ఎందుకంటే ఆ కథలు వింటున్నప్పుడు కేవలం గతాన్ని తెలుసుకోవడం కాదు, అందులోని భక్తుల కష్టాల్లో మన స్వంత జీవితం, మన బాధల ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మృదువైన అనుభవమే మనలోని ప్రశ్నలను ఇట్టే కరిగించేస్తుంది. మనం గురువును వెతుకుంటూ వెళ్లేది కేవలం మన బాధల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, ఆ బాధ వెనుక దాగి ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవడానికే అని ఈ పవిత్రమైన కథ మనకు నేర్పుతోంది.